అంజుస్వామి గారు. చక్కగా పాడేటప్పుడు ఫేస్లో నవ్వు ఉంటుంది, గ్లో చాలా ప్రశాంతంగా నవ్వుతూ పాడినట్టు. ఏ పాట విషయంలో కూడా టెన్షన్గా లేకపోతే ఆ పాటకు తగ్గ హావభావాలని ఎక్కువగా పలికించే విధంగా ఉండదు. ప్రశాంతంగా చక్కగా మంచిగా పాడుతుంది. అందుకని ఒక మంచి గాయనికి తగినటువంటి అవార్డు జూనియర్ చిత్ర అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ ప్రతిభకి సంబంధించి వచ్చినటువంటి అవార్డు. ఆ అవార్డుని, ఆ ఆనందాన్ని మనందరం పంచుకోవడానికి ఈ ఆనందాన్ని మనందరం కూడా పంచుకోవడానికి సేవా సదన్ వ్యవస్థాపకులు మిర్యాల గోపి గారు, అట్లానే మిర్యాల ప్రసాదరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పడటం, అందరూ కూడా ఆర్గనైజర్స్ కానీ, కళాకారులు కానీ, సింగర్స్ కానీ అందరూ ఇక్కడ వచ్చి అమ్మాయిని అభినందించడం చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో మరింత ఆ ప్రతిభకు మరింత అవార్డు రావాలని, ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే ఓకే, చిత్తి గారిని కూడా పైకి రావాల్సింది కూర్చున్నాం. నెక్స్ట్ బాసాయ్ గారు. ఇచ్చేసిన గాయకులకు, కళాభిమానులకు, అలాగే ఆర్గనైజర్స్కి అందరికీ నా కళాభివందనాలు. మరి ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులు మిర్యాల గోపికుమార్ గారికి, పెద్దలు ప్రసాదరావు గారికి ఆ కళాను తల్లి ఎల్లవేళ వాళ్ళని కాపాడుతుందని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చిత్ర అవార్డు తీసుకున్నటువంటి అంజుస్వామి గారికి మా అందరి అభినందనలతో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని గత సంవత్సరం నుంచే ఎక్కువ చూస్తున్నాను. ప్రతి కార్యక్రమంలో నా కార్యక్రమంలో పెట్టాలని చెప్పి చాలాసార్లు 2-3 సార్లు కూడా నేను ప్రయత్నం చేశాను. వారి డేట్లు కానీ వాళ్ళకి కుదరలేదు. నేను అడిగాను చాలాసార్లు, 2 సార్లు. అయినప్పటికీ మరి వారి యొక్క వాయిస్ మంచి చాలా బాగుంటుంది. పెద్దలు అన్నట్టు మన ఉత్తరప్రదేశ్ పాత పాటల కంటే కొత్త పాటలు చాలా ఫాస్ట్ బీట్స్ చాలా బాగా పడుతుందని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. మరి ఇలానే మంచి పాత పాటలు, కొత్త పాటలు కూడా అన్ని రకాలు పాటలు పాడితేనే ఇంకొంచెం సమాజంలో కానీ కళా సేవలో ఎదగడానికి దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ కళాల తల్లి నీకు ఎలవెళ్ళ కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ కాల్షీ ఆయన గారికి అమ్మా, ఆయన గుంటూరు శ్రవణ్ బాబు గారు. నెక్స్ట్ బండమూడి గాంధీ గారు. నెక్స్ట్ సైన్ చేయమ్మా కొద్దిగా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సేవా సదన్ ఆధ్వర్యంలో అంజుస్వామి గారికి ఈ యొక్క సన్మానం చేయటం అనేటువంటిది సేవా సదన్ యొక్క ఇంకొక మైలురాయిగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన మనిషి స్మైలింగ్ ఫేస్తో, అంటే గాయకులకి పాటలు బాగా పాడడంతో పాటుగా అంజుస్వామి గారికి ఏంటంటే కాస్త స్మైలింగ్ ఫేస్ ఉంటుంది, ప్లస్ పాయింట్ మేడం గారికి. సో దానివల్ల మాలాంటి ప్రేక్షకులు ఏంటంటే ఇంకాస్త మానసిక ఉల్లాసంగా ఇంకా ఎక్కువ పాటలు వినాలనిపిస్తుంది. అదొకటి. అదేవిధంగా ఈ అవార్డు వచ్చిన వాళ్ళకి ఈ విధంగా సేవా సదన్లో సత్కారం చేయడం అనేటువంటిది ఈ సేవా సదన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిర్యాల ప్రసాదరావు గారు, అదేవిధంగా గోపి గారికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఏ ప్రోగ్రాం అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులలో తగినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అవార్డు వచ్చినట్టుగా చేస్తున్నారు. ఇది మనం అందరం కూడా అభినందించాల్సిన విషయం. అదేవిధంగా అంజుస్వామి గారికి అవార్డు అనేటువంటిది రావటం ఆ మేడం గారికి ఇదొక ప్రతిభకు నిదర్శనం. అదేవిధంగా ఇంకా ఎక్కువ బరువు బాధ్యతలు కూడా అని భావించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా బాగా పాడాలని, ఎందుకంటే మెరుగ్గా పాడతారని, ఇంకా ఎన్నో అవార్డులు తీసుకుంటారని చెప్పేసి అభినందిస్తూ సేవా సదన్ తరఫున అంజుస్వామి గారిని మరొకసారి అభినందిస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సన్మాన కార్యక్రమం అండి. మంగళ వాయిద్యాలు మ్యూజిక్ మీద
మీరు ఒక్క మాటతో సర్దారు కదా సార్. సర్దండి ఈ రోజు సర్దండి. ఎక్కువ పాటలు నేనే పాడే సార్. అదే. సాంగ్స్ అండ్ డాన్స్ అయితే బాగా మేడం బాగా ఎంకరేజ్ చేస్తారు. అవార్డు రావడం గ్రేట్. అది ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ ఇంకా మేడం పెట్టాలి మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ నుంచి ముందుగా మా చెల్లి అంజు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇలాంటి కార్యక్రమాల్లో మనకి ఎప్పుడు ముందుండి చేసే మా అన్న గోపి అన్న, థ్యాంక్స్ అన్న. ఎప్పుడు ఇలాగే మన కళాకారులని అండగా ఉండి అందరికీ అందుబాటులో ఉండే మా ప్రసాద్ బాబాయ్ గారికి, మా అన్నయ్యకి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు మాటలు ఎక్కువ రావు. రైట్, ఓకే. నెక్స్ట్ తోటి సింగర్ రజనీ గారు. ఇక్కడికి చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. ముందుగా అందిస్తానికి కంగ్రాచులేషన్స్ రా. నువ్వు ఇలానే ఎన్నో అవార్డ్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సన్మాన కార్యక్రమం అండి. 1 by 1 గోపి గారు. వెంకమ్మ గారు ఈ మధ్య మాట్లాడుతున్నా. రైట్, ఆమె చిరునవ్వే మాట సందేశం మనం అందరి అమ్మ అక్క చెల్లి. నమస్కారం అండి. నా బిడ్డ చూడగానే అమ్మ అంటది ఎప్పుడైనా సరే. నా బిడ్డ అంత ఎదిగిందని చెప్పి నేను నిన్ననే గడ్డగా చెప్పాను. ఇవాళ ఇంకా ఆనందంతో నేను ఉప్పొంగిపోతున్నాను. ఆ ఆనందంలో కూడా ఆడ కూడా తెలియాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. మల్లేశ్వర గారిని కూడా ఒక మాట మాట్లాడవలసిందిగా. అందరి హృదయాలు గుర్తుకొచ్చుకుంది ఒక్క మాటతో. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు అందుస్వామి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో అందుస్వామి నాకు 4 ఏళ్ళ నుంచి తెలుసు, కానీ గుంటూరుకు వచ్చిన తర్వాత 1 year నుంచి మాత్రమే డీప్గా మాకు పరిచయం పెరిగింది. 4 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తాము, తను ఒక చోట నేను ఒక చోట. అయితే పరిచయాలు లేవు. మన గుంటూరు సింగర్స్ ఎప్పుడైతే ఇక్కడ జాయిన్ అయిందో 1 year నుంచే నాకు అందుస్వామి పరిచయం ఉంది. సో మా ప్రోగ్రామ్ మా బ్యానర్లో కూడా కాల్ షీట్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో నెక్స్ట్ ముందే అడ్వాన్స్గా ఒక 1 year ముందే తీసుకుంటాం అందుస్వామి, ఎందుకంటే అదే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా మల్లేశ్వర గారు. నెక్స్ట్ సన్మాన కార్యక్రమం ఎస్పీ గోపి కుమార్ గారు, మిర్యాల ప్రసాదరావు గారు వరుసగా రండి. తోటి సింగర్ రజనీ గారు. అది షాల్ క్లాప్స్ అండి. మిర్యాల గోపి కుమార్ గారు దుశ్శాల్వాతో సత్కరిస్తున్నారు. చాలు పట్టుకోండి గోపి గారు, చాలు పాప ఇద్దరు మనం కూడా. రైట్, రైట్. నెక్స్ట్ మరి పూలమాలతో సత్కరిస్తున్నారు. దానికి ముడేస్తున్నారు బాలస్వామి గారు. కాస్తంగా చూసారా మరి ప్రేక్షకులు అంటే గట్టిగా. రైట్, నెక్స్ట్ కిరీట ధారణ బై రజనీ గారు. ఒకసారి క్లాప్స్ అండి. పూల వర్షం కురిపిస్తున్నారు. సింగర్స్, అభిమానులు, ప్రేక్షకులు మీరు ఇలాగే రోజు రోజుకు అద్భుతమైన ప్రోగ్రామ్స్ తో ముందుకు వెళ్ళాలని, భగవంతుడు మీకు ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరిన్ని అవార్డ్స్ తీసుకోవాలని, గుంటూరు యొక్క ఖ్యాతిని ఇనుమడించాలని ఆశిస్తూ ఫస్ట్ పట్టుకోండి ఫోటో. అది మిర్యాల గోపి కుమార్ గారు మెమెంటోతో సత్కరిస్తున్నారు. అలాగే బాబురావు గారు, పక్కన వెంకయ్య గారు, మల్లేశ్వరి గారు, ఇటువైపు గాంధీ గారు, పోతురాజు గారు, మన చింతా వాసు గారు, అలాగే నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. అమ్మా కలర్ నచ్చకపోతే రేపు మార్చుకోమ్మా. చాలా తెప్పించారు సేవా సదనంలో.
ఓకే రైట్ వెరీ నైస్ బాగుంది చాలా బాగుంటుందమ్మా నీకు వరుసగా అభినందించండి మరి పోతరాజు దంపతులు శాల్వాతో సత్కరిస్తున్నారు అమ్మా దగ్గర అలాగే బిల్లా అశోక్ గారు శాల్వాతో ముందుకొచ్చారు రైట్ అలాగే పోతురాజు గారు కూడా శాల్వాతో సత్కరిస్తున్నారు పోతురాజు గారు ఒక్కసారి ఒకరైపోయిన తర్వాత ఒకరు వెళ్ళదు కానీ ఒకరైపోయిన తర్వాత ఒకరు తీయండి మీరు చెప్తాను మీరు పొద్దున మీకు ఉంది ఇంకోటి మీరు రండి చూడండి గాంధీ గారు చూడండి బండ్లమూడి గాంధీ గారు మరి పూలవర్షం కురిపిస్తున్నారు గోపి గారు శాల్వాతో సత్కరించారు అలాగే మెమెంటోతో పోతురాజు గారు చూడండి అలాగే రమేష్ గారు కళాంజలి రమేష్ గారు బిల్లా అశోక్ గారు అభినందిస్తున్నారు అయ్యూబ్ గారు వెంకటేశ్వరరావు గారు వారి యొక్క అభిమానాన్ని చాటుతున్నారు అలాగే మన అబ్దుల్ ఖాదర్ గారు మెమెంటోతో ఉన్నారు मोटे और जिद्दी घास को भी जड़ से खत्म कर देता है। రైట్ రైట్ इस पाउडर को घास पर डालना है और 48 घंटे के అలాగే మోహన్ గారు కూడా ముందుకు చొచ్చుకొని వస్తున్నారు సార్ ఆగండి ఆగండి ఓకే ఎనీమోర్ ఇంకెవరన్నా వెంకయ్య గారు మీరు వేయాల్సిందా తీసిందా అది చంద్రపాల్ గారు చంద్రపాల్ గారు చంద్రపాల్ గారు రైట్ మరి అందరి అమ్మ అక్క చెల్లి తల్లి సర్వస్వమైన వెంకయ్య గారు శాల్వాతో తన కూతుర్ని సత్కరించుకుంటున్నారు అలాగే చంద్రపాల్ గారు అలాగే మన మూర్తి గారు పిఎల్ఎన్ మూర్తి గారు హేమాలి గారా సీనియర్స్ అలా చాలా చక్కగా చెప్పారు సార్ సీనియర్స్ సలహాలు తీసుకొని ఎందుకంటే